నమస్కారం. సిసిఎస్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు ప్రారంభం. త్రివేణి సంగమంలో తొలి స్నానం ఆచరించిన మదనానంద సరస్వతి స్వామి. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట పటిమ భవిష్యత్ తరాలకు తెలియాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 1,25 లక్షలతో పద్మవిభూషణ్ చిరంజీవి పార్కు అభివృద్ధి. దుళ్ల గ్రామంలో అపర భగీరథుడు కాటన్ జయంతి వేడుకలు. గోదావరి జలాలు, పాలు, ధాన్యంతో అభిషేకం. బాధ్యత లేని మూర్ఖమైన పాకిస్తాన్ లాంటి దేశం దగ్గర అణుబాంబులు ఉండడం మంచిది కాదని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన తరువాత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మొదటిసారి జమ్మూ కాశ్మీర్కు వెళ్లారు. గురువారం అక్కడ పరిస్థితులను సమీక్షించారు. ఆర్మీకి సంబంధించిన 15 క్యాప్స్ హెడ్ క్వార్టర్స్ కూడా ఆయన వెళ్లారు. అక్కడ ఆర్మీ జవాన్లతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటంపై కేంద్ర మంత్రి మాట్లాడారు. బాధ్యత లేని మూర్ఖమైన పాకిస్తాన్ లాంటి దేశం దగ్గర అణుబాంబులు ఉండడం మంచిది కాదని ఆయన అన్నారు. పాక్ దగ్గర ఉన్న అన్ని అణుబాంబులను ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఉగ్రవాదానికి, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అమరులైన జవాన్లకు శిరస్సు వంచి వందనం చేస్తున్నానని, వారికి నివాళులర్పిస్తున్నా, గాయపడ్డ జవాన్లకు శాల్యూట్ చేస్తున్నా, వారు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా, పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయకమైన పౌరులకు నివాళులర్పిస్తున్నా, ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చేసిన అతిపెద్ద ఆపరేషన్, ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ఎంతవరకైనా వెళ్తాం. ఘనంగా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలను అధికారికంగా ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిర్ల శ్రీధర్బాబు ప్రారంభించారు. త్రివేణి సంగమంలో తొలి స్నానం మదనానంద సరస్వతి స్వామి ఆచరించారు. సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంఘంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కరాలు ప్రారంభించారు వేద పండితులు. నది హారతి పూజా కార్యక్రమంలో మంత్రి శ్రీధర్బాబు పాల్గొన్నారు. కాళేశ్వరంలో త్రివేణి సంగమం వద్ద స్నానాలు చేసి పూజలకు పవిత్ర సంగమంగా పరిగణించబడుతోంది. 3 నదుల సంగమమైన ఈ ప్రదేశానికి ఆధ్యాత్మిక పరంగా విశేష ప్రాముఖ్యత ఉంది. సరస్వతి పుష్కరాల సమయంలో పవిత్ర స్నానం చేయడం వల్ల ఆధ్యాత్మికత శుద్ధి లభిస్తుందని, వ్యక్తిగత కోరికలు నెరవేరుతాయని ప్రజలు నమ్ముతారు. 12 రోజులు జరుపుకునే ఈ పండుగ సందర్భంగా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి ఆలయం, శ్రీ మహాసరస్వతి అమ్మవారి ఆలయం వంటి ప్రధాన ఆలయాలలో వివిధ రకాల హోమాలు, పూజలు, హారతులు నిర్వహిస్తారు. గోదావరి, సరస్వతి ఘాట్లలో స్నానమాచరించి పూర్వీకులను గౌరవించడానికి తర్పణం అర్పిస్తారు. పుణ్య స్నానాల కోసం కాళేశ్వరానికి భక్తులు భారీగా చేరుకున్నారు. ఈ నెల 26వ తేదీ వరకు సరస్వతి పుష్కరాలు కొనసాగుతాయి. ఈ మేరకు అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బ్రిటిష్ వారితో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన అమరవీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. కంబాల్సరు జంక్షన్ వద్ద 1,25 లక్షలతో అభివృద్ధి చేసిన చిరంజీవి పార్క్, అలాగే అక్కడే ఏర్పాటు చేసిన స్వాతంత్ర సమరయోధులు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆయన అనుచరుల ప్రతిమలను రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోం వీర్రాజు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి కూటమి నేతలతో కలిసి పండుగ వాతావరణంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. బ్రిటిష్ వారిని గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, ఆయనతో పాటు స్వాతంత్ర సమయంలో పాల్గొన్న యోధులు, అమరవీరుల ప్రతిమలను పార్కు వద్ద ప్రదర్శించడం జరిగిందని, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా ఆదర్శంగా నిలిచేలా వారి విగ్రహాలు ఏర్పాటు చేశామన్నారు. రాజమహేంద్రవరం కార్పొరేషన్ నుంచి 75 లక్షల రూపాయలు అదనంగా ఈ కార్యక్రమానికి అవసరమైన రుడా నుంచి మ్యాచింగ్ ఫండ్స్ 50 లక్షల రూపాయలతో మొత్తం 1,25 లక్షల రూపాయలతో పార్కులు అభివృద్ధి చేయడం జరిగిందని వివరించారు. ఎమ్మెల్సీ సోం వీర్రాజు మాట్లాడుతూ వీరుడు అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర సాధన కోసం ఆనాడు మన్యం ప్రాంతాన్ని ఎంచుకుని అక్కడి నుండి ప్రజలను చైతన్యవంతులను చేసి బ్రిటిష్ వారితో వీరోచితంగా పోరాడి స్వాతంత్ర సాధనకు తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఫణంగా పెట్టిన అమరవీరుడి విగ్రహాన్ని మనం ప్రదర్శించుకోవడం భావితరాల వారికి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరీకరణ అనేది చాలా వేగంగా జరుగుతోందన్నారు. పట్టణాలకు పల్లె ప్రాంతాల నుంచి ప్రజలు నివసించడానికి వస్తున్నారని, ఇటువంటి తరుణంలో పార్కులను, స్పోర్ట్స్కు సంబంధించి
ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి ప్రత్యేకంగా శ్రద్ధ వహించాల్సిందిగా రుడా ఆర్ఎంసీ అథారిటీ వారికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి పేరును ఉన్న పార్కును ప్రారంభించడం జరుగుతోందని, ఇందుకు సుమారు 1,25,00,000 రూపాయల నిధులు వెచ్చించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. జనసేన పార్టీ రాజమండ్రి అధ్యక్షులు వై శ్రీను మాట్లాడుతూ 2002లో మెగాస్టార్ చిరంజీవి ఇదే పార్కులో మదర్ తెరిసా విగ్రహ ఆవిష్కరణకు వస్తే ఆ విగ్రహాన్ని ఆవిష్కరించలేని పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కడియం మండలం దొళ్లలో అపర భగీరథుడు సరద్దర్ కాటన్ 222వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కడియం మండలం దొళ్లలో అపర భగీరథుడు సరద్దర్ కాటన్ 222వ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. కాటందరు భక్తుడు కడియం మండలం దొళ్ల గ్రామానికి చెందిన ఉత్తమ రైతు అవార్డు గ్రహీత సత్య భాస్కర్ రెడ్డి ప్రతి ఏటా కాటన్ జయంతి వేడుకలను ఉత్సవంలా జరుపుతారు. ఈ ఏడాది కూడా కందరెడ్డి దొళ్ల గ్రామంలోని వేద పండితులను పిలిచి పూజలు జరిపించారు. తన ఇంటి ముందు డెల్టా కాలువ చెంతను నెలకొల్పిన నిలువెత్తు విగ్రహానికి ధాన్యం, క్షీరం, నదీ జలాలతో అభిషేకించారు. అలానే పట్టు వస్త్రాలను సమర్పించారు. గ్రామంలో రైతులను ఆహ్వానించి తేనెటి విందు ఇచ్చారు. వేద పండితుల సాక్షిగా మంత్రోచ్చరణల నడుమ ఆ మహనీయుని జయంతి వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కందిరెడ్డి మాట్లాడుతూ ధవళేశ్వరం వద్దకు కాటన్ బ్యారేజ్ నిర్మించక ముందు వరద ముంపులతో గోదావరి రైతులు అల్లాడిపోయేవారన్నారు. తమ పూర్వీకులు రైతు క్షేత్రాల్లో కరువు కాటకాలు అనుభవించేవారని గుర్తు చేశారు. బ్రిటిష్ ఇంజనీర్గా మన దేశానికి వచ్చిన కాటన్ ధర ఇక్కడ పుట్టలేదని, ఇక్కడ పెరగలేదని, ఉద్యోగం అంటూ వచ్చి ఊర్లన్నీ తిరుగుతూ ఉసూరమంటున్న ఊర్లలోని వారిని చూసి అన్నం లేక అలమటిస్తున్న అభాగ్యాల ఆక్రందన విని బీడువారిన భూములను చూసి మట్టి వాసనను చూసి మాణిక్యాలు పండుతాయని అనుకున్నారని, వ్యర్థంగా సముద్రం పాలవుతున్న విలువైన జలాలను పొలాల్లో పారించాలనుకుని గుర్రమెక్కి గోదావరి ప్రాంతం అంతా కొండ కోనల్లో తిరిగి అహర్నిశలు శ్రమించి ఈ ప్రాంతమంతా సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేసి ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్ట నిర్మించి అన్నదాతల పాలిట ఆపద్ బాంధవుడై అపర భగీరథుడయ్యారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సత్యనాగిరెడ్డి, మాజీ సర్పంచ్, టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు గొరపు సత్యనారాయణ, ఉప సర్పంచ్ తోకల శ్రీనివాస్, ఏదర నాగేశ్వరరావు, నాగరాజు, కంటిపూడి శ్రీనివాస్, నాగేశ్వరరావు, గోపి దుర్గావర ప్రసాద్, కంటిపూడి కిరణ్, కంటిపూడి రామకృష్ణ, దూడల సత్యబాబు, అనుపోజు ప్రభ, తోకల వీర రాంబాబు, గుత్తి సత్యనారాయణమూర్తి, నూలు బాలకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మాది రాజమండ్రి రూరల్ కడియం మండలం దొళ్ళ. ఈ గ్రామంలో ఒక 20 సంవత్సరాల క్రితం ఈ విగ్రహాన్ని నెలకొల్పుకుని ఆయన పుట్టినరోజు వేడుక మరి మా గ్రామస్తులు అంతా కూడా ఎంతో శ్రద్ధ భక్తులతోటి ఘనంగా జరుపుకోవటం మాకు ఇదొక ఆనవాయితీ. రిటైర్డ్ గెజిటెడ్ హెడ్ మాస్టర్ రెడ్డి ఆంజనేయుల చిత్రపటానికి పలువురు ప్రముఖులు పుష్పాంజలి ఘటించారు. రాజమండ్రి అన్నపూర్ణమ్మపేట పెద్దవీధి పాండురంగస్వామి గుడి ఎదురుగా నివసించే రిటైర్డ్ గెజిటెడ్ హెడ్ మాస్టర్ రెడ్డి ఆంజనేయులు ఈ నెల 3వ తేదీన స్వర్గస్థులయ్యారు. ఆయన 1946 సంవత్సరం మే నెల 7వ తేదీన జన్మించారు. రెడ్డి ఆంజనేయులు, రెడ్డి నాగరత్నం దంపతులకు 2 కుమారులు, 1 కుమార్తె. పెద్ద కుమారుడు రెడ్డి శ్రీరామ్, కోడలు రెడ్డి సత్యం, రెండో కుమారుడు రెడ్డి షణ్ముఖ మహేష్, కోడలు రెడ్డి రాణి స్వరూప, కుమార్తె వాయల రోజారమణి, కుమారుడు వాయల వంశీ, రెడ్డి ఆంజనేయుడు సోదరుడు రెడ్డి నాగేశ్వరరావు, రెడ్డి తులసి దంపతులు తదితర కుటుంబ సభ్యులు ఉన్నారు.
రాజమండ్రి కొత్తపేట శ్రీ వెంకటేశ్వర గంట గనిరాజు కళ్యాణ మండపంలో కుటుంబ సభ్యులు పెద్ద కార్యం నిర్వహించారు. పలువురు ప్రముఖులు వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు, సానుభూతి తెలియజేశారు. రెడ్డి ఆంజనేయులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, మాజీ కార్పొరేటర్ గుత్తుల మురళీధర్, డాక్టర్ లంక సత్యనారాయణ, మజ్జి రాంబాబు, ఆర్యాపురం బ్యాంక్ వైస్ చైర్మన్ పోలాకి పరమేష్, పంతం శ్రీను, అన్నే రామకృష్ణ, శ్రీరామ్ హోటల్ అధినేత రాజా, అజంతా కిరణ్, శ్యామ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. కల్నర్ ఖురేషీపై మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజమండ్రి జాంపేట ఆజాద్ చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ రాజమండ్రి ఆజాద్ చౌక్లో మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి విజయ్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి ప్రయత్నించారు. పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. కల్నల్ ఖురేషీపై మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేస్తూ బైఠాయించారు, నినాదాలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ వెంటనే మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మార్టిన్ లూథర్, బెజవాడ రంగారావు, డాక్టర్ వడయార్, అబ్దుల్లా షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. వెంటనే భారత బీజేపీ పార్టీ తక్షణం వాడిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి, అలాగే బీజేపీ నుంచి కూడా బర్తరఫ్ చేయాలి. అలా చేయకపోతే మరి ఇలా భారతదేశం ఈ మహిళలకు ఇచ్చే గౌరవం ఏంటని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే భారతదేశంలో ఆర్ఎస్ఎస్ అనే పార్టీ ఇవాళ రూల్ చేస్తుంది. నరేంద్ర మోడీ గారిని కాలర్ పట్టుకుని నడిపించింది ఆర్ఎస్ఎస్లో ఒక మహిళ కనపడదు మనకి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహిళలకు 50% రిజర్వేషన్ ఇస్తానంటున్నాం, మహిళలు ముందుండి నడిపిస్తున్నాం. ఇందిరాగాంధీ కానివ్వండి. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఈ నెల 19న కాకినాడ వస్తున్నారు. వర్గీకరణ కోసం దీర్ఘకాలం ఉద్యమించి అమరులైన కొండేపూడి శ్యాంబాబు సంతాప సభలో పాల్గొంటారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఈ నెల 19వ తేదీన కాకినాడకు వస్తున్నారని మాదిగ లాయర్ల ఫెడరేషన్ నేషనల్ అధికార ప్రతినిధి కొత్తపల్లి ప్రసాద్, ఎంఎల్ఎఫ్ కాకినాడ జిల్లా అధ్యక్షులు కిల్లాడి దయానందరాజు, మాజీ పీపీపీ యార్లగడ్డ కిషోర్ కుమార్లు పేర్కొన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వర్గీకరణ కోసం గత 30 సంవత్సరాల కాలంగా అలుపెరుగని పోరాటం చేయడం వలన మాదిగలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోర్టులు ఇచ్చిన తీర్పు ద్వారా మాదిగ ఉపకులాలకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు. వర్గీకరణ కోసం దీర్ఘకాలం ఉద్యమించి అమరులైన కొండేపూడి శ్యాంబాబు గత నెల 18వ తేదీన అకాల మరణం చెందారని అన్నారు.
ఆయన సంస్మరణ సభ ఈ నెల 19వ తేదీన సోమవారం ఉదయం 10 గంటలకు కాకినాడ కమల్ వీర్ సినిమా హాల్ జంక్షన్ వద్ద గోకులం రోడ్లో సంతాప సభ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉద్యమాల సూర్యుడు, బడుగు బలహీన వర్గాల నాయకుడు, అణగారిన కులాల ఆశాజ్యోతి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఈ సంస్మరణ సభకు ఎంఆర్పీఎస్ ఉద్యోగ సంఘాల నాయకులు, లాయర్ల సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, మాదిగ ఉపకులాల గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ నాయకులు, కార్యకర్తలు, బంధువులు, స్నేహితులు హాజరై కొండేపూడి శ్యాంబాబు మృతికి ఘనమైన నివాళి అర్పించాలని పిలుపునిచ్చారు. కొండేపూడి శ్యాంబాబు సోదరుడు కొండేపూడి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఉద్యమంలో కొండేపూడి శ్యాంబాబు చురుగ్గా పాల్గొన్నారని అన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపు మేరకు అమలాపురం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత గ్రామమైన నారావారిపాలెం వరకు పాదయాత్ర నిర్వహించడంలో తూర్పుగోదావరి జిల్లా నుంచి నాయకత్వం వహించారని గుర్తు చేశారు. ఎంఆర్పీఎస్ ఉత్తర కోస్తా జిల్లాల కన్వీనర్ ముమ్మిడివరం వచ్చిన సుబ్బారావు మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఉద్యమానికి తూర్పుగోదావరి జిల్లాలో నాయకత్వం వహించిన కొండేపూడి శ్యాంబాబు సంస్మరణ సభ విజయవంతం చేసేందుకు మాదిగ లాయర్ల ఫెడరేషన్ ముందుకు రావడం శుభ పరిణామం అని అన్నారు. ఈ సందర్భంగా కార్లు, మోటారు సైకిళ్లతో భారీ ఎత్తున ర్యాలీ జరుగుతుందని పేర్కొన్నారు. త్వరలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన రూట్ మ్యాప్ విడుదల చేస్తామని అన్నారు. ప్రముఖ న్యాయవాది యార్లగడ్డ అశోక్ కుమార్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మాదిగలకు మంచే జరిగిందని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎంఎల్ఎఫ్ స్టేట్ నాయకులు కొండేపూడి ఉదయ్ కుమార్, ఎంఎల్ఎఫ్ నాయకులు చింతపర్తి రాంబాబు, ఎంఎల్ఎఫ్ పలివెల వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా జీవో వచ్చిన తర్వాత, వర్గీకరణ సాధించుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా మరి అన్నగారు రావడం జరుగుతుంది కాబట్టి ఆయనకి ఘనంగా స్వాగతం పలికి, అదేవిధంగా కొండేపూడి శ్యాంబాబు అన్నగారి ఆత్మ శాంతించేలాగా ఆయన సంస్మరణ సభ కూడా నిర్వహించాలని మొత్తం ఈ జిల్లాలో ఉన్నటువంటి, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, అదే రకంగా ఎంఆర్పీఎస్కు సంబంధించినటువంటి అనుబంధ సంఘాలన్నీ కూడా నిర్ణయించడం జరిగింది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మాదిగ న్యాయవాదుల సమాఖ్య, మాదిగ ఉద్యోగుల సమాఖ్య, అలాగే మాదిగ స్టూడెంట్ ఫెడరేషను, అలాగే మహాజన సోషలిస్ట్ పార్టీలు కూడా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు కనుక ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అన్ని మాదిగ సామాజిక వర్గాలు, ఉపకులాల ప్రజలు ఆ కార్యక్రమానికి హాజరయ్యి అన్నగారు వస్తున్నారు కనుక అన్నగారికి ఘనమైన స్వాగతం పలుకుతూ, అలాగే చనిపోయిన శ్యాంబాబు అన్నకి ఘనమైన నివాళి అర్పించడం కోసం ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉన్న అందరినీ కూడా ఆ సభగా. రాజమండ్రి సుబ్బారావు నగర్, సింహాచల్ నగర్ ప్రాంతాల్లోని క్వారీ గోతులను పూడ్చాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశాలిచ్చినందుకు ఆ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేశారు. కలెక్టర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. రాజమండ్రి సుబ్బారావు నగర్, సింహాచల్ నగర్ ప్రాంతాల్లో క్వారీ గోతులను తక్షణమే పూడ్చాలని, లేని పక్షంలో ఆయా క్వారీ యజమానులపై చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించడంతో స్థానిక ప్రజలు సంబరాలు చేసుకున్నారు. క్వారీ గోతులు పూడ్చాలని ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్న రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్, మాజీ కార్పొరేటర్ బర్రె కొండబాబు పోరాటం సాగిస్తున్న సంగతి తెలిసిందే. 2 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ ప్రశాంతి, నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గర్గ్, మైన్స్ అండ్ R&B అధికారులతో సమావేశమై ప్రమాదకరంగా తయారైన క్వారీ గోతులను తక్షణమే పూడ్చివేసేలా సంబంధిత 51 సంస్థల యజమానులకు నోటీసులు జారీ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఏళ్ల తరబడి బర్రె కొండబాబు చేస్తున్న పోరాటానికి ఫలితం కనిపించడంతో సింహాచల్ నగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద హిజ్రాల ప్రెసిడెంట్ సోనీ ఆధ్వర్యంలో హిజ్రాలు, స్థానిక ప్రజలు, మహిళలతో కలిసి విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బర్రె కొండబాబు మాట్లాడుతూ ఎంతో మంది కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు వస్తున్నారు, వెళ్తున్నారు, కానీ ప్రస్తుత జిల్లా కలెక్టర్ ప్రశాంతి మాదిరి క్వారీ గోతుల సమస్యలపై ఎవరూ స్పందించలేదన్నారు. హర్షం వ్యక్తం చేశారు. కలెక్టర్ ప్రశాంతి పెద్ద మనసుతో, సహృదయంతో ఆలోచించి క్వారీ గోతుల వద్ద ఇకపై ఎటువంటి ప్రమాదాలు జరగకుండా హెచ్చరిక బోర్డులు పెట్టాలని, సీసీ కెమెరాలు, లైట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించడం అభినందనీయమని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి సంస్థ రాష్ట్ర మాజీ డైరెక్టర్ కానుబోయిన సాగర్, స్థానిక నాయకుడు గారా చంటి, ఆటో స్టాండ్ ప్రెసిడెంట్ తిరగటి దండుబాబు, శ్రీ రాజరాజేశ్వరి నగర్ కాలనీ సొసైటీ అధ్యక్షుడు కేవీ సత్యనారాయణ, దడాల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మంచి ఆలోచనతో అందరూ వర్తిల్లాలని చెప్పేసి వాళ్ళు దీవిస్తారు. అంచేత ఈవేళ కలెక్టర్ అమ్మని దీవించడానికి ఇంతమంది ఇజ్రాయల్ కూడా వచ్చి ఈవేళ దీవించడం జరిగింది. కానీ ఈ యొక్క పని పూర్తి చేసి
ఇదంతా చేసిన తర్వాత భారీ ఎత్తున క్వారీ ప్రాంతంలో 20 పేటల్లో భారీ ఎత్తున మేము విజయోత్సవ సభలు జరుపుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అంచేత సిబిఎస్ఈ 10 ఫలితాల్లో అద్భుత విజయాలు స్వంతం చేసుకున్నామని రాజమహేంద్రి విద్యాసంస్థ చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి వెల్లడించారు. సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో సంపత్ నగర్లోని రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు అత్యధిక మార్కులతో తమ ప్రతిభను కనపర్చారని ఆ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. తేతలి కృష్ణ తేజశ్రీ రెడ్డి 500 మార్కులకు గాను 97% 485 మార్కులు సాధించడం జరిగింది. స్థానిక కృష్ణసాయి కళ్యాణ మండపంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో తేతలి కృష్ణ తేజశ్రీ రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పాఠశాల నుంచి 46 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 100% ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించడంతో పాటుగా 90% పైనే 9 మంది సాధించారు. 80% పైనే 13 మంది సాధించగా 70% పైనే 17 మంది, 60% పైన 7 ఉత్తీర్ణులయ్యారు. పాఠశాల ప్రిన్సిపల్ టీవీడి చంద్రశేఖర్, పాఠశాల డైరెక్టర్లు టి స్వరూప్ రెడ్డి, సత్యసౌందర్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకంటే మా స్కూల్లో ఈవేళ మేము ఛాలెంజ్ చేసి చెప్తాం. మా స్కూల్లో 2nd క్లాస్ 3rd క్లాసు లోయర్ క్లాసులో చదివే పిల్లలతో కూడా మరి అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వెళ్ళిపోయి సెటిల్ అయిన వాళ్ళు కూడా ఇంగ్లీషు అంత ఫ్లూయెంట్గా మాట్లాడలేకపోతున్నారు. ఆ రకంగా మా స్కూల్లో మరి ఇంగ్లీషు దానికి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి కంపల్సరీ స్కూల్లో ఎవరైనా సరే స్టూడెంట్ అయినా టీచర్ అయినా కంపల్సరీగా ఇంగ్లీష్ మాట్లాడాలనేటువంటి రూల్ పెట్టి పిల్లల్ని ఇంగ్లీష్ స్పీకింగ్లో కూడా చాలా నిష్ణాతులుగా తయారు. Because I want to make my parents proud and I want to keep my school institution in a higher and prestigious position. So I thought I might not achieve it any time. But due to my school management support, my parents support, also God's blessings, I was able to achieve this. I also want to thank our principal sir, chairman sir and director sir for giving, accepting me as a member of the school institution. Because of them only I have achieved this. రాజమండ్రి సరస్వతి ఘాట్లో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం అవుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జ్ఞాన సరస్వతి పీఠ వ్యవస్థాపకులు తోట సుబ్బారావు తదితరులు పవిత్ర గోదావరి నదిలో సరస్వతి ఘాట్లో పుష్కర స్నానాలు ఆచరించారు. గోదావరి మాతకు, భారతమాతకు, తెలుగు తల్లికి, జ్ఞాన సరస్వతి అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేశారు. అందరూ జ్ఞాన సరస్వతి అమ్మవారి కరుణా కటాక్షాలతో సుఖంగా ఉండాలని ఆకాంక్షించారు. వసుదైక కుటుంబం అనేది భారతీయుల జీవన విధానం. ఉమ్మడి కుటుంబాలే భారతీయుల బలం. ప్రపంచీకరణ, మారుతున్న సామాజిక సాంకేతిక పరిణామాల వల్ల పాశ్చాత్య దేశాల్లోనే కాదు భారతదేశంలో కూడా కుటుంబ వ్యవస్థ కుంటుపడింది. జీవితాలు ఏకాకులుగా మారుతున్నాయి. నేటి ఆధునిక సమాజంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న ఈ నేపథ్యంలో కుటుంబాల విలువలను తెలియజేయడం కోసం అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ప్రతి ఏటా మే 15న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనాన్ని వీక్షించండి. భారతీయ సమాజంలో కుటుంబ వ్యవస్థ నాడు ఒక సంస్థగా వర్ధిల్లింది. ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు మన సమిష్టి సంస్కృతికి ఒక విశిష్ట ప్రతీక మన కుటుంబం. ఒకప్పుడు ఇంట్లో బామ్మ, తాతయ్య, నాన్న, పెదనాన్న, బాబాయ్, పిన్ని, అత్తయ్య, మావయ్య ఇలా కుటుంబం అంతా ఒకే చూరు కింద ఆనందంగా జీవనం సాగించేవారు. తద్వారా కుటుంబంలోని పిల్లలు కూడా వారి సంరక్షణలో చక్కగా పెరిగేవారు. నేడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. భార్య, భర్త, ఒక సంతానంతో మైక్రో కుటుంబాలు కొనసాగుతున్నాయి. దీంతో పెద్దల పర్యవేక్షణ, సంరక్షణ లేక భార్యాభర్తలే కాదు వారి పిల్లలు కూడా పెడదారిన పడుతున్నారు. మరోవైపు ఓల్డేజ్ హోముల సంస్కృతి పెరిగిపోతోంది. వృద్ధులు కూడా తమను పట్టించుకునేవారు లేక మానసికంగా కుంగుబాటుకు గురవుతున్నారు. సంపాదన యావలో పడి కొడుకు, కూతుళ్ళు తమ తల్లిదండ్రులు, అత్తమామలను ఓల్డేజ్ హోముల్లో చేరుస్తున్నారు. కొంతమంది తమ సంతానం విదేశాల్లో నివసిస్తుండడంతో తమ ఆలనా పాలనా కోసం ఓల్డేజ్ హోముల్లో చేరుతున్నారు. ఓల్డేజ్ హోముల్లో ఎన్ని ఆధునిక సౌకర్యాలు ఉన్నా మనస్ఫూర్తిగా పలకరించేవారు కరువై
వృద్ధులు మానసికంగా కుంగిపోతున్నారు. కుటుంబ వ్యవస్థ బలహీనమవ్వడం మూలంగా సమాజంలో జరిగే దుష్పరిణామాలు గ్రహించిన ఐక్యరాజ్య సమితి కుటుంబ వ్యవస్థను పటిష్టం చేయడం కోసం 1993 మే 15వ తేదీన అంతర్జాతీయ కుటుంబ దినోత్సవంగా ప్రారంభించింది. ఐక్యరాజ్య సమితి కృషి సత్ఫలితాలు ఇచ్చి పొదరిల్లులాంటి పూర్వపు ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ వర్ధిల్లాలని మనం కూడా ఆశిద్దాం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. ఈ వేసవి సెలవుల్లో విద్యార్థుల్లో ఎంతో చైతన్యాన్ని కలిగిస్తూ ఆదిత్య తక్ష్ ఇంటర్నేషనల్ పాఠశాలలో నిర్వహించిన సమ్మర్ క్యాంప్ ఆఖరి రోజును ఎంతో ప్రతిష్టాత్మకంగా క్యాంపులో పాల్గొన్న విద్యార్థులు అందరి సమక్షంలో వారిలోని సమగ్ర అభివృద్ధిని ఉత్సాహాన్ని వెలికితీస్తూ మే 13వ తేదీన క్యాంప్ ముగింపు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఒక వేడుకలా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమహేంద్రవరం వాస్తవ్యులు ప్రముఖ పారిశ్రామికవేత్త వెలగల ధనంజయ రెడ్డి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి ఆయన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ బాల్య స్మృతులను విద్యార్థులందరితో పంచుకున్నారు. ఆదిత్య తక్ష్ ఇంటర్నేషనల్ పాఠశాల డైరెక్టర్ ఎన్ శృతిరెడ్డి సభను ఉద్దేశించి మాట్లాడారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని లీసా కుమార్ బర్ధన్ పాఠశాలలోని అంశాలను మరియు పాఠశాల ప్రత్యేకతల గురించి మాట్లాడారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను, ఉత్సాహాన్ని, ఆసక్తిని పెంపొందించేటువంటి కార్యక్రమాలు నిర్వహించారు. వాటిలో ప్రధానంగా ఈత కొట్టడం, చదరంగం, పబ్లిక్ స్పీకింగ్, సంగీతం, నాట్యం, స్వీయ రక్షణ, బాస్కెట్బాల్, స్కేటింగ్, వినూత్న రీతిలో మంట ఉపయోగించని వంట విధానం, చిత్రలేఖనం మరియు వివిధ కళారూపాలను తయారు చేసి రంగులు వేయడం వంటి వాటితో ఉత్సాహంతో, క్రియాశీలతతో ఎంతో నైపుణ్యాన్ని కనబరుస్తూ విద్యార్థులందరూ ఒకటిగా కలిసి ఈ అంశాలను నేర్చుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు ప్రారంభం. త్రివేణి సంగమంలో తొలి స్నానం ఆచరించిన మదనానంద సరస్వతి స్వామి. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట పటిమ భవిష్యత్ తరాలకు తెలియాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 1,25 లక్షలతో పద్మవిభూషణ్ చిరంజీవి పార్కు అభివృద్ధి. దుళ్ల గ్రామంలో అపర భగీరథుడు కాటన్ జయంతి వేడుకలు. గోదావరి జలాలు, పాలు, ధాన్యంతో అభిషేకం. సమాప్తం. నమస్కారం.